కల్తీపై రోజు రోజుకు తీవ్ర వివాదంగా మారుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇదే క్రమంలో లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వివాదం కాస్త తెలుగు సినీ పరిశ్రమకు పాకింది. ఏపీ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. దీనిపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపేందుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సిట్ చీఫ్ గా ఇందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కోట్లాది మంది హిందువులు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ కు దిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. కాగా లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వివాదం కాస్త తెలుగు సినీ పరిశ్రమకు పాకింది. ఇప్పటి వరకు రాజకీయ పక్షాల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం తాజాగా టాలీవుడ్ కి కూడా పాకింది. దీనిపై చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ నటులు తమ సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ నటులు ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులు ఘర్షణ వాతావరణానికి దారితీస్తాయా అన్నట్లుగా మారింది. వారి మధ్య గత నెలలో నెలకొన్న పాత గొడవలు ఇంకా మాసిపోలేదని, ఇంకా నివురుగప్పిన నిప్పుల రాజుకుంటూనే ఉన్నాయన్న చర్చలు తెలుగు సినీ పరిశ్రమలో జోరుగా సాగుతున్నాయి.